హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 7, భారతదేశము వ్యవసాయ రంగం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు. అంటే ఇచ్చినటువంటి ప్రకటనలో భారతదేశం అనేది, మన భారతదేశం కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే భారతదేశము పత్తి మొక్క యొక్క అసలు నిలయము. నెక్స్ట్, హైబ్రిడ్ పత్తి రకాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొదటి దేశం భారతదేశం. ఇది ఉత్పత్తిని పెంచుతుంది. అంటే మన భారతదేశం కనుక చూసినట్లయితే పత్తి మొక్క యొక్క అసలు నిలయం అండి. అయితే హైబ్రిడ్ పత్తి రకాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచంలోనే మొదటి దేశం మన భారతదేశం. ఇది ఉత్పత్తిని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ పండ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, పొగాకు ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే పండ్ల ఉత్పత్తిలో కనుక చూసినట్లయితే, అంటే పండ్లను ఉత్పత్తి చేయడంలో మన భారతదేశము ప్రపంచంలోనే మొదటి స్థానంలో, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, పొగాకు ఎగుమతిలో కనుక చూసినట్లయితే మన భారతదేశము ప్రపంచంలోనే 2nd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ముర్రా జాతి అనున్నది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గేదె. వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ముర్రా జాతి అనేది గేదెకు సంబంధించినటువంటిదని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ జంతువు, అంటే జంతువులు ఇవ్వడమైంది. నెక్స్ట్, అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రాలు ఇవ్వడమైంది. అయితే అంటే ఇక్కడ జంతువులలో పశువులు, మేకలు, గొర్రెలు, గేదెలు ఇవ్వడమైంది. అయితే అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రం ఏంటి? ఏ రాష్ట్రాలు అంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. అయితే జంతువులలో ఏ రాష్ట్రాలకు సంబంధించినవి చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అయితే ఏ వచ్చేసి పశువులు, ఇది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, మేకలు రాజస్థాన్. నెక్స్ట్, గొర్రెలు, ఇది కూడా రాజస్థాన్ నుండి. నెక్స్ట్, గేదెలు, ఇది పంజాబ్. అంటే పశువుల్లో కనుక చూసినట్లయితే అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రం ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్ అండి. మేకలలో కనుక చూసినట్లయితే అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రం మేకలలో, మరియు గొర్రెలలో కనుక చూసినట్లయితే అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రం ఏంటి అని అంటే రాజస్థాన్. గేదెలలో పంజాబ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, నేల సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఈ కింది వాటిలో సరైన పంట యొక్క భ్రమణ క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బార్లీ, బఠానీ, గోధుమలు, బంగాళాదుంప. అయితే నేల సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో సరైన పంట యొక్క భ్రమణ క్రమం కనుక చూసినట్లయితే బార్లీ అండి, బఠానీ, గోధుమలు, బంగాళాదుంప. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఈ పంటల యొక్క సరైన భ్రమణ క్రమం ఏంటంటే ఇవి నేల యొక్క సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో వీటిని సరైన పంటల యొక్క భ్రమణ క్రమం అని చెప్పవచ్చును. ఏంటి అండి అవి? బార్లీ, బఠానీ, గోధుమలు, బంగాళాదుంప. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే 3 ప్రధాన తృణధాన్య రకాలు తగ్గుతున్న పేర్కొనండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, వరి, గోధుమ మరియు ముతక తృణధాన్యాలు. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే 3 ప్రధాన తృణధాన్య రకాలు ఏంటి అంటే వరి, గోధుమ, ముతక తృణధాన్యాలు.
ఇవి అధిక దిగుబడినిచ్చే తృణధాన్య రకాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. అయితే ఇక్కడ పంటలు అత్యధికంగా దిగుబడి ఉన్న ఏ పంటలు ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా దిగుబడి ఉన్నాయో చూద్దామండి. అయితే పంటల్లో కనుక చూసినట్లయితే బార్లీ పంట, బార్లీ, వేరుశెనగ, రాగి, బియ్యము. నెక్స్ట్ అత్యధికంగా దిగుబడి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. అయితే ఏ ఏ పంటలు ఏ ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా దిగుబడి ఉన్నాయో చూద్దామండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అయితే ఆప్షన్ బిలో ఏంటి అంటే ఏ బార్లీ కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వేరుశెనగ ఇది గుజరాత్, రాగి కర్ణాటక, నెక్స్ట్ బియ్యం ఇది పశ్చిమ బెంగాల్. అంటే బార్లీ కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి అవుతుంది. నెక్స్ట్ వేరుశెనగ గుజరాత్లో అది అత్యధికంగా దిగుబడి అవుతుందండి. రాగి కనుక చూసినట్లయితే కర్ణాటక, బియ్యం పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా దిగుబడి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఏంటంటే పంటలు బియ్యము, గోధుమలు, రాగి, బజ్ర ఇవి వాటి యొక్క వార్షిక వర్షపాతం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అయితే ఏ వచ్చేసి బియ్యం పంట యొక్క వార్షిక వర్షపాతం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ వచ్చేసి 1 అండి. అయితే గోధుమలు బి 2, నెక్స్ట్ సి రాగి ఇది 50 నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి దీని యొక్క వార్షిక వర్షపాతం. నెక్స్ట్ బజ్రా దీని యొక్క వార్షిక వర్షపాతం ఎంత ఉంటుందంటే 40 నుంచి 50 సెంటీమీటర్లు. అయితే బియ్యం పంట యొక్క వార్షిక వర్షపాతం కనుక చూసినట్లయితే 100 నుండి 150 సెంటీమీటర్లు. గోధుమల యొక్క వార్షిక వర్షపాతం కనుక చూసినట్లయితే 50 నుండి 75 సెంటీమీటర్లు. రాగి ఇది 50 నుండి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ బజ్రా పంట యొక్క వార్షిక వర్షపాతం కనుక చూసినట్లయితే ఇది 40 నుండి 50 సెంటీమీటర్లు. నెక్స్ట్ కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బార్లీ వచ్చేసి ఇది పేద నేలతో కూడిన చల్లని వాతావరణము. నెక్స్ట్ వరి కనుక చూసినట్లయితే ఇది ధనిక నేలతో కూడినటువంటి వేడి మరియు తేమతో కూడిన వాతావరణం. నెక్స్ట్ తృణధాన్యాలు ఇది పేలవమైన నేలతో వేడి మరియు పొడి వాతావరణం ఏంటి అండి తృణధాన్యాలు. నెక్స్ట్ టీ ఇది ఎత్తైన ప్రదేశంతో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణము. అయితే ఇక్కడ చాలా వాతావరణాలకు చాలా డిఫరెంట్ ఉందండి. అయితే ఏ పంటలు ఎలాంటి వాతావరణంలో ఎలాంటి వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనంటే బార్లీ పంట కనుక చూసినట్లయితే పేద నేలతో కూడినటువంటి చల్లని వాతావరణం అండి బార్లీ. నెక్స్ట్ వరి కనుక చూసినట్లయితే ఇది ధనిక నేలతో కూడినటువంటి వేడి మరియు తేమతో కూడిన వాతావరణము. నెక్స్ట్ తృణధాన్యాలు ఇవి పేలవమైన నేలతో వేడి మరియు పొడి వాతావరణం. నెక్స్ట్ టీ ఇది ఎత్తైన ప్రదేశంతో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. డి ఏంటంటే అంటే ఇవి ఏ పంటలు ఏ వాటికి సంబంధించినటువంటి వార్షిక వర్షపాతాలు చూద్దామండి. అయితే ఇక్కడ ఏ పంటకు ఏ వర్షపాతం ఉందో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అయితే ఫస్ట్ వన్ ఏ వచ్చేసి 4,
ఏంటండి 4. నెక్స్ట్ పత్తి. దీని యొక్క వర్షపాతం ఎంత అంటే 500 నుంచి 1000 మిల్లీమీటర్లు. ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ నుంచి 22 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఫ్లాక్స్ ఏంటంటే ఇది బి. దీని యొక్క వర్షపాతం ఎంత అంటే 600 నుంచి 800 మిల్లీమీటర్లు మరియు ఇది ఉష్ణోగ్రత 5 డిగ్రీస్ నుంచి 18 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ షుగర్ బీట్. ఇది 5 అండి. దీని యొక్క వర్షపాతం 500 నుంచి 600 మిల్లీమీటర్లు. ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ నుంచి 22 డిగ్రీస్ సెల్సియస్. నెక్స్ట్ జనపనార. దీని యొక్క వర్షపాతం 1500 నుండి 2000 మిల్లీమీటర్స్. నెక్స్ట్ ఉష్ణోగ్రత 25 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సహజ రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రము ఏది? అయితే సహజంగా రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అంటే మన భారతదేశంలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అస్సాం. అస్సాం రాష్ట్రంలో కనుక చూసినట్లయితే సహజ రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే సహజ రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి భారతీయ రాష్ట్రం ఏది అని అంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో ఏది ట్రాన్స్ హ్యూమస్ అనే పదాన్ని సరిగ్గా నిర్వచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పర్వతాల పైకి క్రిందికి వారి జంతువులతో ప్రజల కాలానుగుణ వలస. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బంగారు పీచు అనుపాదం దేనిని సూచిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే బంగారు పీచు అనుపాదం దేనిని సూచిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జనపనార. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే బంగారు పీచు అనున దేనిని సూచిస్తుంది అని అంటే ఇది జనపనారను సూచిస్తుంది. దేనినండి? జనపనారను. అయితే ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుందండి. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే జనపనారను జనపనారను ఏ పదంతో సూచిస్తారు అని కూడా అడగచ్చు. అయితే జనపనారను బంగారు పీచు అనే పదంతో సూచిస్తారు. అయితే దీనిని బంగారు పీచు అనే పదం దేనిని సూచిస్తుంది అని అంటే జనపనారను సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.